నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తి. ఆపరేషన్ సింధూర్ సాయుధ దళాల ధైర్య సాహసాలను, సంకల్పాన్ని ప్రతిబింబించాయన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత దృఢ వైఖరి, నిబద్ధతకు ఆపరేషన్ సింధూర్ అద్దం పట్టిందన్న ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా కార్మికుల కోసం ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం ప్రారంభం. ప్రజలకు జవాబుదారీగా అధికారులు పనిచేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. గత ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు భారత్, పాకిస్తాన్లోని ఉగ్రవాదులు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రమూకలను మట్టుపెట్టింది. ఆపరేషన్ సింధూర్కు ఈ రోజుతో ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. చుట్టూ పచ్చని పొడవాటి వృక్షాలు, అందమైన లోయలతో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. దేశంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పహల్గాం కూడా ఒకటి. అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడకు ఏటా విచ్చేస్తారు. అయితే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ పర్యాటక ప్రాంతాన్నే లక్ష్యంగా చేసుకుని గత ఏడాది ఏప్రిల్ 22న దాడికి పాల్పడ్డారు. నాటి దారుణ ఘటనలో ఒక నేపాల్ పౌరుడు సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పహల్గాం ఘటనతో ఉగ్రవాదులు, ఉగ్ర స్థావరాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఇదే రోజు అంటే మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు, ఉగ్ర మూకలను ఏరివేయటమే లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్ నిర్విరామంగా 88 గంటల పాటు కొనసాగింది. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మూలించే లక్ష్యంతో భారతదేశం చేపట్టిన బహుముఖ సైనిక చర్య ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యంతో పాటు నావికాదళం, వైమానిక దళం కూడా కీలక పాత్రను పోషించాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఖచ్చితమైన నిఘా సమాచారాన్ని ఉపయోగించిన భారత బలగాలు 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు సరిహద్దుకు ఆవల ఉన్న అనేక కమాండ్ సెంటర్లను ధ్వంసం చేశాయి. ఎనభై 88 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ సహా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాల లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేశాయి. ఈ ఆపరేషన్ చురుకైన వ్యూహాత్మక చర్యలు, బలపడిన రక్షణ సామర్థ్యాలను చాటి చెప్పింది. అంతేకాదు, భారతదేశ రక్షణ వ్యవస్థలో వచ్చిన మార్పును స్పష్టం చేసింది. అంతేకాకుండా హింసకు పాల్పడిన కీలక సూత్రధారులను ఏరివేసిన ఆపరేషన్ మహాదేవ్ విజయానికి మార్గం సుగమం చేసింది. ఆపరేషన్ సింధూర్ భూ, వాయు, సముద్ర మార్గాల్లో భారతదేశపు అధునాతన సైనిక సామర్థ్యాన్ని, సంయుక్త దళాల సమన్వయాన్ని చాటి చెప్పింది. రఫెల్, సుఖోయ్ 30 జెట్లు, బ్రహ్మోస్, స్కాల్ప్, హామర్ క్షిపణులను ఉపయోగించి జరిపిన దాడులు ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాయి. ఉగ్రవాదంపై పోరులో భాగంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండిపోలేదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ వైఖరిని
భారత ప్రభుత్వం ప్రపంచానికి చాటి చెప్పే కీలక ప్రయత్నం చేసింది. దీనిలో భాగంగా మన దేశం నుంచి కేంద్ర మంత్రులు, ఎంపీలతో కూడిన పలు బృందాలను ప్రపంచ దేశాలకు పంపించి పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదాన్ని, అక్కడి ఉగ్ర స్థావరాల వల్ల కలుగుతున్న ముప్పును సమగ్రంగా వివరించింది. ఉగ్రవాదం పట్ల భారత వైఖరిని స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిన ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఈ ఆపరేషన్లో పాల్గొన్న భారత దళాల ధైర్య, శౌర్యాలను కొనియాడారు. అదే సమయంలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉగ్రవాదం విషయంలో భారత్ అనుసరించే విధానాన్ని ఆపరేషన్ సింధూర్ స్పష్టం చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఉగ్రవాదులు, ఉగ్ర స్థావరాలపై వీరోచితంగా పోరాడిన దళాలను ఆమె అభినందించారు. దేశ సార్వభౌమత్వానికి, పౌరుల భద్రతకు ముప్పు కల్పించే శక్తులను ఆపరేషన్ సింధూర్ ఒక నిర్వచనాత్మక నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సంవత్సరం క్రితం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత సాయుధ దళాలు సాటిలేని ధైర్యం, ఖచ్చితత్వం, సంకల్పాన్ని ప్రదర్శించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. పహల్గాంలో అమాయక భారతీయులపై దాడి చేయటానికి సాహసించిన వారికి మన సాయుధ దళాలు తగిన విధంగా సమాధానమిచ్చాయని తెలిపారు. వారి శౌర్యానికి యావత్ దేశం సెల్యూట్ చేస్తోందన్నారు. ఉగ్రవాదంపై భారతదేశ దృఢమైన ప్రతిస్పందనను, జాతీయ భద్రతను పరిరక్షించటంలో అచంచలమైన నిబద్ధతను ఆపరేషన్ సింధూర్ ప్రతిబింబించిందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరు, భారత సార్వభౌమాధికారం పరిరక్షణలో ఆపరేషన్ సింధూర్ ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలియచేశారు. ఉగ్రవాదులను, వారి స్థావరాలను అంతమొందించటమే లక్ష్యంగా మన సాయుధ దళాలు ఖచ్చితమైన దాడులు జరిపాయన్నారు. నిశితమైన నిఘా, దృఢమైన సంకల్పం ఏకమై నిలిచిన రోజుగా చరిత్ర గుర్తుంచుకుంటుందన్నారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా తప్పించుకోలేరనే సందేశాన్ని ఇచ్చామన్నారు. భారత దళాల సాటిలేని శౌర్యానికి సెల్యూట్ చేస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవం సందర్భంగా తమ ధైర్యం, అంకితభావంతో దేశాన్ని నిరంతరం కాపాడుతున్న సాయుధ దళాలకు సెల్యూట్ చేస్తున్నానని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దళాలు అసమానమైన ఖచ్చితత్వాన్ని, సమన్వయాన్ని పాటించాయన్నారు. ఆధునిక సైనిక కార్యకలాపాలకు ఒక ప్రమాణాన్ని నెలకొల్పాయన్నారు. ఆపరేషన్ సింధూర్ జాతీయ సంకల్పానికి, సంసిద్ధతకు ఒక శక్తివంతమైన చిహ్నంగా నిలుస్తుందని తెలిపారు. भारत आतंकवाद के खिलाफ जब भी कोई कार्रवाई करेगा तो आतंकवादियों और उनके आकाओं के लिए सरहद पार की जमीन भी सुरक्षित नहीं रहेगी. విజయవాడ లోక్ భవన్లో ఈ రోజు జరిగిన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో రెడ్ క్రాస్ మహత్తర ఆశయానికి చేసిన విశేష సేవలకు గాను అవార్డులు అందుకున్న వారిని గవర్నర్ అభినందించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ మానవ సేవ అనే ఆశయానికి పునరంకితం కావాలని, రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖను దేశంలోనే అత్యుత్తమ యూనిట్గా తీర్చిదిద్దాలని సూచించారు. The World Red Cross Day is observed globally to celebrate the humanitarian efforts of the International Red Cross and Red Crescent movement. This day honors the tireless works of volunteers and staff who provide essential services to the people in need, particularly during emergencies and disasters. The day also provides an opportunity to raise awareness about the principles of the movement, which are based on neutrality. ప్రజా సమస్యలను 100% పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ సేవలపై ప్రజలు సంతృప్తి చెందాలన్నారు. సచివాలయంలో 7వ విడత కలెక్టర్ల సదస్సులో అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
అందరూ సమిష్టిగా పనిచేయాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ పెట్టుబడులకు రాష్ట్రం గమ్యస్థానంగా మారిందన్నారు. 7వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. నేను 4వసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ వారసత్వంగా వచ్చిన సమస్యలు మనం చూస్తే, ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు, 9,74,000 కోట్ల రూపాయలు డెట్. అట్ వన్ స్టేజ్ కేంద్రం ఇచ్చే సిఎస్ఎస్ స్కీమ్స్ అని నిలిపేయడం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీమ్స్ దేనికి ఇస్తారు? కొన్ని మనం చేస్తాం, కొన్ని వాళ్ళు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ ఇవ్వాలి. అలాంటివి దగ్గర 10,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేసి, నేను ఢిల్లీకి పోతే విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. నాకు నేను వాళ్ళని సమస్య అడిగితే వాళ్ళు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇంకొక పక్క 1,35,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్. కొన్ని మార్పులు కూడా పోయిన కలెక్టర్స్. గత 12 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ కార్మిక యువశక్తి పట్ల గౌరవం గణనీయంగా పెరిగిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవియా తెలిపారు. దేశంలో కొత్త కార్మిక చట్టాల అమలులో భాగంగా 40 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న కార్మికుల కోసం ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, దశాబ్దం క్రితం సామాజిక భద్రతా పథకాల కింద సుమారు 30 కోట్ల మంది ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 94 కోట్లకు పెరిగిందని మన్సుఖ్ ఎల్ మాండవియా తెలిపారు. अनएम्प्लॉयमेंट रेट 4 से 4 to 5% रहता था. आज देश में अनएम्प्लॉयमेंट रेट 3.2% है, यानी कि ज्यादा से ज्यादा लोगों को रोजगार उपलब्ध हो रहा है. देश में केवल 30-30 करोड़ लोगों को सोशल सिक्योरिटी का कवरेज मिलता था, लेकिन 12 साल के बाद कि भारत में सोशल सिक्योरिटी कवरेज बढ़ के जो पहले 30 करोड़ लोगों को मिलता था, लेकिन एक दशक में मोदी गवर्नमेंट के प्रयासों से आज देश में 94 करोड़ लोगों को सोशल सिक्योरिटी की कवरेज मिल रहा है. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించగా, దేశవ్యాప్తంగా 11 కేంద్రాలలో ఏకకాలంలో ప్రారంభించారు. కాకినాడ జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఈఎస్ఐ కార్పొరేషన్ సౌత్ ఇండియా జోనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆషిత్ మాలిక్, కాకినాడ ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆషిత్ మాలిక్ దూరదర్శన్తో మాట్లాడుతూ, కార్మికులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితిపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. Labor codes 2020 which are now a part mandatory and they are now a part of the law. So all insured persons and insured women above the age of 40 have to undergo an annual health checkup so that we can detect any illness in the very early stage. So later we don't wait for it to. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పోరాట పటిమను కొనసాగించాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అల్లూరి స్మృతివనంలోని అల్లూరి కాంస్య విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. సుమారు 25 లక్షల వ్యయంతో నిర్మించిన డిజిటల్ స్క్రీన్, వాటర్ ప్లాంట్, వాటర్ మౌంటైన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగం, దేశ సేవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన జీవించింది కేవలం 27 సంవత్సరాలే అయినప్పటికీ మరణం లేని జీవితం అల్లూరి సీతారామరాజు గారిది. కానీ ఆయన 102వ వర్ధంతి రోజున కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చి వారు నివాళి అర్పిస్తున్నారు అంటే నిజంగా వారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం.
మళ్ళీ ఆలస్యమా? మా అమ్మాయిది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ కూడా అప్డేట్ చేయాలి. నేను ఇక్కడ నూడిల్స్ చేస్తున్నాను, నువ్వేమో సాకులు వెళ్తున్నావా? ఇదైతే బొత్తిగా టక్కున చేసే పని. ఎలా? ఒకవేళ కేవైసీలో ఎటువంటి మార్పు లేకపోయినా లేదా కేవలం అడ్రస్ మారినా అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చేయి. మరి మార్పులుంటాను? ఇంట్లో కూర్చొని వీడియో కేవైసీ, ఆధార్, ఓటీపీ, ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో, అంతే. ఇదైతే నూడిల్స్ చేయడం కన్నా సులువైనది. ఇప్పుడే వస్తాను. ఆర్బీఐ అంటుంది. కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీ హైదరాబాద్ పర్యటన కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ పరేడ్ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారని తెలిపారు. కాగా తెలంగాణ పర్యటనలో ప్రధాని జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీకి శంకుస్థాపన చేయడంతో పాటు వరంగల్లో పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ సహా పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. जिताया, इसलिए मोदी जी भी तेलंगाना जनता को आभार व्यक्त करने के लिए 10 तारीख को आने वाला है. इस 10 तारीख को ऑपरेशन सिंदूर के बाद भारत को विजय प्राप्त करते हुए नरेंद्र मोदी जी आ रहे. इसीलिए मैं तेलंगाना जनता से अनुरोध करता हूं, 10 तारीख को लगभग शाम को 3 o'clock परेड ग्राउंड में बड़ा आम सभा होने वाला है. ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం చూసింది కేవలం ఒక తాత్కాలిక విజయం మాత్రమే కాదని, అది సంస్థాగత బలోపేతానికి నిదర్శనమని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ జుబిన్ ఏ మిన్వాలా పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా జైపూర్లో మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో డ్రోన్ల ద్వారా బహుళ అంచెల రక్షణ, వైమానిక ప్రతిదాడి వ్యవస్థలను ఉపయోగించామన్నారు. The Honorable Raksha Mantri's declaration of 2025 as the year of reforms has been pivotal in driving jointness, integration of structures, organizational processes and the push towards Atmanirbharta. These reforms provided the enabling framework that translated into operational success. The operation also highlighted enhanced situational awareness at all levels of command, supported by a robust joint communications architecture that enabled timely aggregation of all intelligence, surveillance and reconnaissance inputs. This architecture continues to be strengthened and is now being integrated into a fully functional joint operations control center. భారతీయ రైల్వే పార్సిల్ సేవల రంగంలో సరికొత్త శకానికి శ్రీకారం చుట్టింది. క్యూలలో నిలబడాల్సిన పని లేకుండా ఇంటి వద్ద నుంచే పార్సిళ్లను బుక్ చేసుకునేలా దక్షిణ మధ్య రైల్వే రైల్ పార్సిల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా ప్రారంభమైన ఈ వినూత్న డిజిటల్ సదుపాయంపై అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు, వ్యాపారులకు శుభవార్త అందించింది. హైదరాబాద్ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో రూపొందించిన రైల్ పార్సిల్ బుకింగ్ యాప్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. గతంలో పార్సిల్ పంపాలంటే స్టేషన్లకు వెళ్లి పొడవైన క్యూలలో నిలబడి ఫారాలు నింపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ ఇంటి వద్ద నుంచే పార్సిల్ పికప్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలను సులభంగా పొందవచ్చు. తొలుత హైదరాబాద్ డివిజన్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ సేవలు ఇప్పుడు విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు విస్తరించాయి. విప్లవాత్మకమైన ఈ రైల్ పార్సిల్ యాప్ను అమలు చేసిన మొదటి జోన్గా దక్షిణ మధ్య రైల్వే నిలవడం గర్వకారణమని విజయవాడ డివిజన్ మేనేజర్ మోహిత్ సోనాకియా తెలిపారు. So the customer does not have to do anything. He does not have to visit the station. From the single app, he can book and track his parcels. This is a significant landmark towards the parcel booking system on Indian Railways, and we encourage our customers to make full use of it. వన్ స్టాప్ డిజిటల్ వేదికగా రూపొందిన ఈ యాప్ ద్వారా పార్సిళ్లను తక్కువ ఖర్చుతో పంపడమే కాకుండా అవి ఎక్కడి వరకు చేరుకున్నాయో ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. పార్సిల్ కార్యాలయాన్ని నేరుగా వినియోగదారుల వద్దకే తీసుకురావడం వలన రిజిస్టర్లు, చలాన్ల అవసరం లేకుండానే డిజిటల్ ద్వారా సేవలు వేగవంతమవుతాయి. ఈ పార్సల్ యాప్ వల్ల ఉపయోగం ఏమి అంటే, మీరు ఎట్లయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎలాగైతే మీరు ట్రాకింగ్ చేసుకుంటారో మీ కన్సైన్మెంట్ కూడా ట్రాక్ అవుతుంటుంది. నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది అన్నది మీకు క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంటి నుంచి రైల్వే స్టేషను,
నెక్స్ట్ రైల్వే స్టేషన్ వరకు బుక్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక స్టేషన్కి వెళ్ళి ఇంకో స్టేషన్ నుంచి డైరెక్ట్ ఇంటికి లాస్ట్ డోర్ స్టెప్, అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉంటుంది, లేదు స్టేషన్ టు స్టేషన్ కూడా చేసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ 4 కాంబినేషన్స్లో ఉంటుందన్నమాట. దీంట్లో మెయిన్ మీకు అడ్వాంటేజ్ ఏమి అంటే, ఏళ్ల తరబడి రైల్వే పార్సిల్ బుక్ చేయాలంటే కౌంటర్ల వద్ద ఎదురు చూడాల్సి వచ్చేదని, ఇప్పుడు ఫోన్ ద్వారానే బుకింగ్ చేసుకుంటున్నామని, పని చాలా సులువుగా పూర్తవుతోందని లబ్ధిదారులు తెలిపారు. రైల్వే యాప్, పార్సిల్ యాప్ ఏదైతే వచ్చిన తర్వాత మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్ల అంటే పార్సిల్ యాప్లో మనం బుక్ చేసిన తర్వాత డోర్ డెలివరీ స్టైల్లో పార్సిల్ యాప్ని నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో అందరికీ కూడా, మా అందరికి కూడా, రైతాంగానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ పార్సిల్ యాప్ 10 మందికి తెలిస్తే ఇంకా చాలామంది ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుంది. దక్షిణ మధ్య రైల్వే తీసుకొచ్చిన ఈ డిజిటల్ మార్పు అటు సామాన్యులకు, ఇటు పారిశ్రామికవేత్తలకు ఎంతో మేలు చేకూరుస్తోంది. రైల్వే ఆదాయాన్ని పెంచడంతో పాటు వినియోగదారులకు వేగవంతమైన సేవలను అందిస్తుంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రైతులు కీలకమని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. లక్నోలో జరుగుతున్న ఫ్రూట్ హారిజాన్ 2026లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో పండ్ల ఉత్పత్తి, నాణ్యత పెంపు, ప్రాసెసింగ్, ఎగుమతులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी के नेतृत्व में विकसित भारत के लक्ष्य को हमें पूरा करना है। विकसित भारत के लिए विकसित खेती, किसान के विकास के बिना भारत विकसित नहीं बन सकता। और खेती आज भी हमारी रीढ़ है, भारतीय अर्थव्यवस्था की रीढ़ है खेती, और उसकी आत्मा है, उसके प्राण है किसान। मैं हमेशा कहता हूं, किसान अन्नदाता मतलब जीवनदाता, और जीवनदाता का मतलब भगवान नहीं। భారతీయ కంపెనీలు, ముఖ్యంగా అత్యాధునిక సాంకేతిక రంగాలలో పనిచేస్తున్న కంపెనీలు వియత్నాంలో పెట్టుబడులు పెట్టాలని ఆ దేశ అధ్యక్షుడు టోలామ్ ఆహ్వానించారు. భారత పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన ముంబైలో జరిగిన ఇండియా వియత్నాం బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తూ గతంలో ఇరు దేశాలు పరస్పర సహకారంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాయని, అయితే 2016 నుంచి ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు. మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే నెల 4 నుంచి 8 వరకు గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ ఛాంపియన్షిప్ నిర్వహించనున్నారు. ఈ అంతర్జాతీయ ఈవెంట్లో సాంప్రదాయ, ఆర్టిస్టిక్, రిథమిక్, అథ్లెటిక్, యోగా విభాగాలలో 40కి పైగా దేశాల నుంచి అథ్లెట్లు పాల్గొంటారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో పురుగు మందులు పిచికారీ అంటే రైతులకు శ్రమతో కూడిన పని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. విజయనగరం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రవేశపెట్టిన డ్రోన్ల వినియోగం రైతులకు సమయం, పెట్టుబడి ఆదా చేస్తూ ఆశాదీపంగా నిలుస్తోంది. డ్రోన్ల ద్వారా సాగులో వస్తున్న ఈ మార్పులపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. జిల్లాకు మంజూరైన 20 నుంచి 24 డ్రోన్లు సాగు పనులను సులభతరం చేస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్న విజయనగరం జిల్లాలో పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో జిల్లాకు మంజూరైన 20 నుంచి 24 డ్రోన్లు సాగు పనులను సులభతరం చేస్తున్నారు. ఒక్కో డ్రోన్ ఖరీదు సుమారు 9,80,000 రూపాయలు ఉండగా మండలాల వారీగా ఏర్పడిన రైతు గ్రూపులకు ప్రభుత్వం ఏకంగా 7,80,000 రూపాయల భారీ సబ్సిడీని అందిస్తోంది. గంట్వాడ మండలం నవర గ్రామంలోని రైతులు ఈ సాంకేతికతను అందిపుచ్చుకుని లాభసాటి వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్నారు. దీని ఫుల్ కాస్ట్ 9,80,000 అయితే 7,80,000 సబ్సిడీ మంజూరయ్యింది. 2 లక్షలు మాత్రమే రైతులు గ్రూప్ పరంగా కట్టడం జరిగింది. మరి ఈ డ్రోన్ వచ్చిన తర్వాత మా మండలంలో చాలామంది రైతులు ఈ వరి పంట మరియు మొక్కజొన్నలో చాలా వరకు వాడుకున్నారు. ఈ డ్రోన్ వాడడం వల్ల మనకి 20 నిమిషాల్లో మొత్తం 2-3 ఎకరాలు స్ప్రే చేయడం జరుగుతుంది. ఒక సీజన్లో దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ల ద్వారా స్ప్రేయింగ్ జరుగుతోంది. కేవలం 45 నిమిషాల ఛార్జింగ్తో
ఒక సెట్ బ్యాటరీ సహాయంతో 15 నిమిషాల్లో 3 ఎకరాల విస్తీర్ణాన్ని పూర్తి చేయవచ్చు. అంటే ఎకరా పొలంలో మందు పిచికారీ చేయడానికి కేవలం 4 నుంచి 5 నిమిషాల సమయం మాత్రమే పడుతోంది. ముఖ్యంగా వరి, మినప, మొక్కజొన్న, అరటి పంటలకు ఈ డ్రోన్లు ఎంతో మేలు చేస్తున్నాయి. నిలబడ్డానికి కూడా అక్కడ చోట్లేని ఏరియాలో కూడా డ్రోన్ వెళ్ళి స్ప్రే చేయడం చాలా ఫ్రీ అయిపోయారు సార్ రైతులు. ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా మిషనరీ మీద కొంచెం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. దీనివల్ల మాకు నిరుద్యోగ యువతకు ఉపాధితో పాటు రైతుకు సకాలంలో పనులు అయ్యే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా ప్రతిష్టంగా చంద్రబాబు నాయుడు అందరూ కూడా మాకు సహాయక సహకారాలు అందించి కూలీల కొరతను అధిగమించడమే కాకుండా తక్కువ నీరు, రసాయనాలతో సమర్థవంతంగా పిచికారీ చేయవచ్చు. గతంలో ఒక పూట పట్టే పని ఇప్పుడు నిమిషాల్లో పూర్తవుతూ ఉండడం విశేషం. ఖరీఫ్ 2025 సీజన్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 3,54,000 మంది రైతులు ఈ పంట ద్వారా నమోదు చేసుకోగా వారందరికీ ఈ ఆధునిక సాంకేతికత అండగా నిలుస్తోంది. డ్రోన్ల వినియోగంతో సమయం ఆదా అవడమే కాకుండా రసాయనాల వృధా గణనీయంగా తగ్గుతుందని, అంతేకాకుండా ఎకరా పొలం కేవలం 5 నిమిషాల్లో పూర్తవుతుందని రైతులు తెలిపారు. 10 ట్యాంకులు కొట్టాలంటే 2 కూలీలు కావాలి. 2 కూలీలకి 7,1400. అయితే ఆ 10 ట్యాంకులు కూడా మనకి ఒక పూట పట్టేసేది, ఒక పూట పట్టేసేది సార్. అంచేత మాకు ఈ డ్రోన్ వచ్చిన తర్వాత ఇంచుమించు ఒక 20 ఎకరాలకి కూడా బాగా కొట్టగలుగుతాం సార్. మరి మందు కూడా సేవ్ అవుతుంది. కిసాన్ డ్రోన్ సాంకేతికతతో విజయనగరం జిల్లాలో సాగు పనులు వేగవంతంగా సాగుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే దిశగా రైతులు అడుగులు వేస్తూ వికసిత్ భారత్ లక్ష్యంలో భాగస్వాములవుతున్నారు. అక్రమ వలసదారులను స్వదేశానికి తిరిగి పంపే విషయంలో బంగ్లాదేశ్ నుంచి మరింత సహకారం కావాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం వద్ద ప్రస్తుతం 2,862కు పైగా జాతీయ ధృవీకరణ కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిలో కొన్ని 5 ఏళ్లకు పైగా పరిష్కారం కాకుండానే ఉన్నాయని జైస్వాల్ పేర్కొన్నారు. In the context of the core issue of repatriation of illegal Bangladeshis from India, this obviously requires cooperation from Bangladesh. Over 2,860 cases of nationality verification are pending with Bangladesh, and some of it, or several of it, a lot of it, for over 5 years. Our policy, as you very well understand, is that any foreign national who is illegal in the country, he or she must be repatriated as per our laws, procedures and established bilateral mechanisms and arrangements. We expect that Bangladesh will expedite nationality. ఆన్లైన్ పెట్టుబడి మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 21,000 రూపాయల పెట్టుబడితో 30 లక్షల వరకు రాబడి వస్తుందని పేర్కొంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారం అవుతున్న వీడియో నకిలీదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ వీడియోను సృష్టించారని పేర్కొంది. ఆర్థిక మంత్రి గాని కేంద్ర ప్రభుత్వం గాని ఇటువంటి ఏ పెట్టుబడి పథకాన్ని ఆమోదించలేదని తెలిపింది. ఇలాంటి ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ యాత్రలో మహిళలకు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేశామని రుద్రప్రయాగ్ సహాయ ప్రాంతీయ రవాణా అధికారి కుల్వంత్ సింగ్ చౌహాన్ అన్నారు. యాత్రికుల సౌకర్యాలపై ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సోన్ ప్రయాగ్, గౌరీకుండ్ మధ్య బయటి వాహనాలకు అనుమతి లేని కారణంగా ప్రత్యేకంగా 20 వాహనాలను అందుబాటులో ఉంచామన్నారు. गौरीकुंड से और सोनप्रयाग के बीच में बाहर से आने वाले वाहनों को संचालित होने की अनुमति नहीं दी जाती. वहां पर केवल सटल सेवा के वाहन द्वारा ही. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు పోలవరం జిల్లా విఆర్పురంలో, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో, కర్నూలు జిల్లా నగరడోన, కడప, నంద్యాల జిల్లా ఆలగడ్డ, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో 41 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురం, ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్, తిరుపతి, ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో 40 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. ఇక రేపు అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల ఎండ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తి. ఆపరేషన్ సింధూర్ సాయుధ దళాల ధైర్య సాహసాలను, సంకల్పాన్ని ప్రతిబింబించాయన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత దృఢ వైఖరి, నిబద్ధతకు ఆపరేషన్ సింధూర్ అద్దం పట్టిందన్న ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా కార్మికుల కోసం ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం ప్రారంభం. ప్రజలకు జవాబుదారీగా అధికారులు పనిచేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.